నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా అద్దెంటికి మారేటప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఎనర్జీ ఉందా అని పసిగట్టడం ఎలా? అసలు సామాన్యమైన వ్యక్తులకైతే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గురువుని తీసుకెళ్లాలంటే ఈ రోజుల్లో వేలతో కూడినటువంటి విషయం. వీళ్ళు ఇచ్చే బిల్డప్లు కానివ్వండి, వీళ్ళు ఇచ్చే వ్యవహార ధారణి కాడి నుంచి యాక్చువల్లీ వాడి కొంపకు వాడికి తెలియదు ఏం పెట్టాలి. అన్ని డౌట్స్ గురువు గారిని అడగలేము కాదండి. యాక్చువల్లీ వాళ్ళకి తెలిసిన సగమే. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు పండితులు అని చెప్పి చాలా మంది ఉన్నారు. వారు ఎవ్వరికి వాస్తు తెలియదు. చాలా మంది వీళ్ళకి నేను వెళ్ళానండి వాస్తు చూడటానికి. వాళ్ళు వాస్తు గురువులు అని చెప్తున్నారు. తర్వాత వాస్తు గురువు నన్ను ఎందుకు పిలిచారంటే ఇంటి వైద్యం ఇంటికి పనికిరాదని చెప్తున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి అంత నమ్మకం. ఇప్పుడు ఈ రోజు అండి ఒక అతను ఉన్నారు. అతను ఇల్లు చూడటానికి వెళ్తే 50,000 తీసుకుంటాడు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాస్తు చూడటానికి. ఏంటండి అంటే ఇంటి వైద్యం అండి ఇంటికి పనికిరాదని చెప్పాడు. అంటే ఆయన మీద ఆయనకి నమ్మకం అంతా. వాస్తు చూడలేడని ఆయన మీద ఆయనకి నమ్మకం. మాధ్యమం ద్వారా వచ్చేసి అదే చెప్పేసి ఏదో చెప్తుంటాడు. ఇక మనకి ఏదైనా అడిగితే యూట్యూబ్లో చూసి చెప్తుంటాడు. ఒక్క నిమిషం చెప్పి లోపలికి వెళ్తాడు, యూట్యూబ్ చూసి వచ్చి చెప్తుంటాడు. సో ఇలాంటి వాళ్ళకే నమ్ముతారు జనం. కాబట్టి చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే మనకి వాస్తు మనిషి జీవితంలో సగభాగం భార్యాభర్తలు అయితే మరొక సగభాగం నిద్ర అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది వాస్తు. భార్యాభర్త అయిన సగభాగమైన ఇంట్లోనే, నిద్ర అయినా ఇంట్లోనే. కానీ అలాంటి వాస్తు అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అందులోనూ మనం ఎలా పసిగట్టాలి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ వాస్తుని మనం చూస్తున్నప్పుడు ఆ ఇల్లు తీసుకోవాలా లేదా, ఆ స్థలం తీసుకోవాలా లేదా అనేది సూక్ష్మంగా కొన్ని వివరణ అయితే చేద్దాం. ఎక్కడైనా మనం స్థలం తీసుకోవాలంటే రోడ్డు సూలు ఉందని చూసుకోవాలి ముందు. రోడ్డు సూలు అనేది స్థలమైనా ఇల్లైనా తీసుకోకూడదు. దానివల్ల మనకి ఎటుపక్క రోడ్డు సూలు ఉన్నా తీసుకోకూడదు. ఆ తర్వాత స్థలమైనా ఇల్లైనా సరే రోడ్డు కన్నా తక్కువ హైట్ ఉందా తీసుకోకూడదు. ఆ రెండు పాటించాలి మొదటిగా. రెండోది ప్రత్యామ్నాయం తర్వాత. లేదండి నేను మర్చిపోయి తీసుకున్నాను, మరి దీనికైనా ప్రత్యామ్నాయం ఉందా, అది తర్వాత విషయం కదా. అసలు తీసుకోకూడదు కదా. తీసుకోవాల్సి వస్తే అప్పుడు మాట్లాడవచ్చు దాని గురించి. ప్రచారాలు చదివి ప్రతిదానికి ఉంటుంది, కానీ ఉపశమనం మాత్రమే, సబ్స్టిట్యూట్ మాత్రం తప్పితే పూర్తి ప్రచారం ఉండదు. ఆ రెండు తీసుకోకూడదండి. మూడోది ఇల్లు కడతాం, ఇంటిపైన పిల్లర్స్, ఇంటిపైన నెక్స్ట్ ఫ్యూచర్లో కడదామని చెప్పి పిల్లర్స్ వేస్తారు. అలాంటివి చేయకూడదు. అలా చేయడం ద్వారా అక్కడ ధనమైసమ్మ అని ఉంటుంది. వాళ్ళ షాడోస్ ఆ పిల్లర్స్ మేము పెట్టుకుంటుంది. స్లాప్ అయినటువంటి పిల్లర్స్ని అసలు ఉంచకూడదు మన ఇంటిపైన. అలా ఉంచడం ద్వారా ధనమైసం ఉంటుంది. ఆ ధనమైసం ఏం చేస్తుందంటే నువ్వు తినేటప్పుడు ఆ విషయాన్ని చేస్తుంది. ఆ విషయం అయినప్పుడు మనకు ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోయినప్పుడు మన వనరులు పోతాయి, అన్నంనే విషంగా మార్చేస్తుంది. ధనమైసం అన్ని లాగేస్తుంటుంది. డబ్బుని, సంపదని, మన ఆరోగ్యాన్ని అన్ని ఇబ్బంది పెట్టి చెట్టుకోళ్ళని కొట్టుకోళ్ళని చేస్తుంది. చూడండి, కావాలంటే ఇంటిపైన పిల్లర్స్ ఉండి వాటికి ఏమి అవగాహన కట్టకుండా ఉంటే ఆ ఇల్లు ఎక్కి రాదు. ఆర్థికమైన ఇబ్బంది మొదటగా చేస్తుంది, ఆరోగ్య సమస్యలు రెండోదిగా, మూడోదిగా ఒంటరి అయిపోతారు అందరూ. ఇవి చాలా సమస్యలు ఉంటాయి. ఇల్లు కారడం, ఫ్లోర్ నుంచి ఇల్లు కారుతూ ఉంటుంది. మీరు ఒకటి గవాక్షి అని ఉంటుంది, మీరు ఇది వినుండరు. ఇప్పుడైతే రూఫ్, ఇంటికి పైన రూఫ్ అని ఉంటుంది. సో గవాక్షి అని మిద్దులు భవంతులు ఉండేప్పుడు గవాక్షి అనేది. ఆ గవాక్షిలు ఏంటంటే సూర్యుడి కిరణాలు ఇంట్లోకి రావడానికి గవాక్షి అని ఒక సూర పెట్టేవారు, అది రూప్ పెట్టేవారు స్లాబ్కి. అలా ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు వ్యవస్థలో శిథిలమైనవి. ఎందుకంటే కాపురాలు ఉండవు, శిథిలమైనటువంటి వ్యవస్థలో ఉంటాయి. స్లాబ్కి హోల్స్ పెట్టకూడదు, స్లాబ్కి హోల్స్ కానీ రూప్స్ కానీ పెట్టకూడదు. అలాంటివి పెట్టడం ద్వారా ఆ నీరు డైరెక్ట్గా మన ఇంట్లోకి వస్తే అరిష్టం. నీళ్లు పైన పడ్డవి బయటికి రావాలి. ఇంటి ఆవరణలో నీళ్లు పడకూడదు, వర్షపు నీరు ఇంటి ఆవరణలో పడకూడదు, ఇంటికి బయట సైడ్ పడాలి. అలా పడకుండా గోన్లు అనేది ఏర్పాటు చేయకుండా గవాక్షి టైపులు ఇంట్లో పెట్టుకుంటే ఆ నీరు ఇంట్లో పడిద్ది అని చెప్పేసి అనుకుంటే అది అరిష్టం, దారిద్ర్యం అంటారు దాన్ని. డైరెక్ట్గా శనీశ్వరుడు మనం పిలిచినట్టే. వర్షం పడేటప్పుడు మనకు వద్దు, పడిన తర్వాత ఆ నీటిని మనం వాడుకోవాలి. మనది చెరువులు, సముద్రాలు కాదు కదా వర్షం పట్టడానికి. కాబట్టి డైరెక్ట్గా వచ్చే వర్షం చలితో సమానం. అందుకే వర్షంలో తడిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జబ్బులు వస్తాయి. కాబట్టి కొన్ని నక్షత్రాలు పడే వర్షాలు అయితే క్రూరత్వంగా ఉంటాయి. కొన్ని నక్షత్రాల్లో మనిషిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. స్వాతి నక్షత్రంలో తడిచారనుకోండి, భార్యాభర్తలు విడిపోయిన కూడా కలుస్తారు. వేరే నక్షత్రాలు ఉంటాయి కొన్ని. రోహిణి నక్షత్రం వర్షం పడింది తడిచామనుకోండి, ఎక్కడెక్కడ గొడవలని మనకే వస్తాయి, మీద పడిపోతూ ఉంటాయి. వర్షంలో తడవద్దు ఇంకా మనం అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. తడవడం అంటే అట్లా కాదు. అలాంటిది మన ఇళ్లలో నీళ్ళు వస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అలానే ఇలాంటివన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. ఇలాగ మళ్ళీ మనకి ఇల్లు ఉంటుంది, తూర్పు వైపున ఉన్నటువంటి ఇల్లు ఉందనుకోండి, వాకిలి వచ్చేసి తూర్పు ఆగ్నేయలో ఉంటుంది. ఇది చాలా డేంజరస్.
అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆ లక్ష్మీ అమ్మవారి పైన మనం నడుచుకుంటూ ఉంటాం. అక్కడ మనకి ఎదుగుదల ఉండదు. మనుషులకి హఠాత్తు కాలం చేయటం, హఠాత్తుగా మనకు ఫైనాన్షియల్ సమస్యలు రావడం ఉంటాయి. అలానే ఉత్తరం వైపున వాకిలి ఉంటుంది, ఉత్తర ఈశాన్యంలో వాకిలి ఉండొచ్చు, ఉత్తర నైరుతిలో ఉంటుంది ఒక్కోళ్ళకి. ఉత్తర నైరుతుల వాకిలి చాలా వైబ్రేషన్స్, కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవలు ఆడుకోవడం ఉంటాయి. అలాంటి ఇల్లు తీసుకోకూడదు. అలానే పరమడ వాకిలి ఉంటుంది. పరమడ వైపుల వాకిలి వాయుమూలలో తీసుకోవచ్చు. పరమడ వైపు వాకిలి ఉండి అలానే వాయుమూల కాకుండా ఇటు మనకి నైరుతి మూల తీసుకున్నారనుకోండి, నైరుతి మూల వాకిలి ఉండి కానీ షాపులు పెట్టుకున్నా ఇలా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అలా నైరుతి మూల ఉంటే పాము నోట్లోకి వెళ్ళినట్టు ఏది వెళ్ళినా, మనం పాము నోట్లోకి వెళ్ళినట్టే. మనం తింటున్నా ఆ పాము తినే ఆహారం మనం తింటున్నాం, పాము మనల్ని ఏం చేస్తుంటే కాటేసి వెళ్ళిపోద్ది. దానివల్ల మనకి ఏమొస్తుంది, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవ్వవు. ఆ డబ్బు కూడా ఎట్లా వస్తుందంటే అట్లా వెళ్ళిపోద్ది. కోపం, గొడవలు, ప్రతిరోజు ఒకరితో గొడవ పడతారు, ఇంట్లో కూడా స్థితులు ఉండవు. అట్లాంటి వాకిళ్ళు తీసుకోకూడదు. అలానే దక్షిణ వైపు వాకిలి ఉంటుంది. దక్షిణ వైపు వాకిలి ఆగ్నేయ మూలలో ఉండొచ్చు. దక్షిణ ఆగ్నేయంలో వాకిలి అనేది ధనధాన్యాలు అభివృద్ధి అవుతుంది. తూర్పు వైపు ఉన్న దాంట్లో ఆగ్నేయంలో ఉండకూడదు, కానీ దక్షిణ వైపు ఉన్న దాంట్లో ఆగ్నేయంలో ఉండొచ్చు. దక్షిణ ఆగ్నేయంలో వాకిలి ఉండొచ్చు, కానీ దక్షిణ వైపు ఉండేటువంటి వాకిలికి నైరుతి మూలలో ఉందనుకోండి, 2 తలకాయల పాము అంటారు దాన్ని. 2 తలకాయల పాము మనం లోపలికి వెళ్ళేటప్పుడు మింగేస్తుంది. కాబట్టి అలాంటివి ఏది కూడా మనం చెప్పినటువంటి వాకిళ్ళు రూట్ ప్రకారంగా ఉండకూడదు. అక్కడ డ్రైనేజీ పక్కన ఉండటం కానీ, నీటి పారుదల సెంటర్ నుంచి పక్క నుంచి వెళ్ళడం కానీ, పార్కులు ఉంటాయి కదా, మైదానాలు అంటారు, అలాంటివి ఉండడం కానీ, చేపల మార్కెట్లు ఉండడం కానీ, కూరగాయల మార్కెట్లు ఉండడం కానీ, మన పక్కనే మైదానాలు వాడుకునే షేడ్స్ ఉండడం కానీ, రోడ్డుకి ఇరువైపులు ఉండడం కానీ, రోడ్డు మధ్యలో ఉండడం కానీ, అక్కడ డ్రైనేజీ వెళ్తూ ఉంటుంది, అలాంటి పక్కన కానీ ఇళ్ళు తీసుకోకూడదు. అవి ఎక్కి రావు, అవి ఎక్కి రావు. మరి అలానే ధర్మస్థలాలు ఉంటాయి కొన్ని, ఆ ధర్మస్థలాల్లో పక్కన ఇళ్ళు ఉండడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటివి చేసి దానిలో ఉన్నట్టే కదా. అలాంటివి ఎప్పుడు చేసినా కూడా ఆ ఇల్లు ఎక్కిరాదు. కాబట్టి అలాంటివి కొనకూడదు, అలాంటివి ఎక్కిరావు, అలాంటి వాడిజోలు వెళ్ళకూడదు. తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి తీసుకుంటే రేపటి ముఖ్యంగా ఒకటి ఆలయాలు ఉంటాయి, విగ్రహాలు పెట్టిన ఆలయాలు ఉంటాయి. అలాంటి ఆలయాల పక్కన ఇల్లు తీసుకోకూడదు, మన పక్కన ఆలయం ఉండకూడదు. ఆ షాడోస్ కానీ ఇల్లు అన్న తర్వాత ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. ఆ షాడో మనమేం పడింది అనుకోండి, ఖచ్చితంగా ఆ ఇల్లు మొత్తం మ్యాష్, అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బాగుపడరు, అద్దెకి వచ్చినా రీజనల్గా ఉన్నా. అలానే వాస్తు ప్రకారంగా కిచెన్, ఓపెన్ కిచెన్ ఉండకూడదు. వాస్తు ప్రకారంగా కిచెన్ క్లోజింగ్లో ఉండాలి. వాస్తు ప్రకారంగా కిచెన్లో పెట్టేటువంటి స్టవ్ అది ఆగ్నేయంలోనే ఉండాలి, తూర్పు ఆగ్నేయంలో గోడ కానకుండా ఉండాలి. కొంతమంది మేధావులు వాయువులో పెడతారు, వాయువులో పెడితే ఏమైతే అగ్ని హాకురిపోతుంది, అగ్ని ఎక్కువ వస్తుంది. అక్కడ పాము తలకాయ, పాముకు సంబంధించినటువంటి తోక ఉంటుంది, ఆ తోక మీద పెట్టేసి ఏం చేస్తుంది, ఆ తోక జాడిస్తుంటుంది. ఆ తోక జాడించినప్పుడు ఆ ఫుడ్ ఎగిరి పడుతూ ఉంటుంది, వైబ్రేట్ ఎక్కువ అవుతుంది. ఆ వైబ్రేట్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఆహారం మన లోపలికి వెళ్ళకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆరోగ్యం అడగకపోవటం, రోగాలు పాలవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో 3 పొయ్యిలు పెట్టకూడదు, 4 పొయ్యిలు పెట్టవచ్చు, 2 పొయ్యిలు పెట్టవచ్చు. ఇలా చిన్న చిన్న లోపాల వల్లనే చాలామంది నష్టపోతూ ఉన్నారు వాస్తు ప్రకారంగా. ఇవన్నీ కూడా 4 పొయ్యిలు పెట్టొచ్చా? 4 పెట్టొచ్చు, 3 పెట్టకూడదు. ఇలాగా ఎంతోమంది ఇబ్బంది పడుకుంటూ ఉన్నారు. ఇంటి ఎదురుకు పొయ్యి పెట్టకూడదు. చిన్న చిన్నవి నేను చెప్పినవి, ఇవన్నీ కూడా తెలియక చేసే కొంతమంది, తెలియచేసే కొంతమంది ఉన్నారు. అలానే మీరు ఇందాక అన్నారు కదా, కాళ్ళు పక్కన ఉండకూడదు, అలానే మార్కెట్ ఏదైనా జరిగితే దాని పక్కన కూడా ఇల్లులు ఉండొద్దు అని రకరకాలుగా చెప్పారు. దక్షిణంలో ఉండొద్దు అనేది, దక్షిణంలో ఉండొచ్చు, కానీ దక్షిణంలో ఉన్నప్పటికీ, ఉత్తరంలో ఉన్నప్పటికీ వాటికి వాకిలి సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం ఎటువైపు ఉండాలని చెప్పాను. దక్షిణంలో ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఉండొచ్చు. ఇప్పుడు మనమైతే మార్చుకోలేము, అవునా? మళ్ళీ వాటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? నైరుతిలో కూడా ఉండకూడదు అని అన్నారు, రెమెడీస్ ఏమైనా ఉంటాయా? వాటికి రెమెడీస్ అంటే ముందు ఖచ్చితంగా వాస్తు ప్రకారంగా అయితే మార్చుకోవాలండి. ఆవరణలు ఉంటాయి, మనకి లోపలికి వెళ్ళేటువంటి కాంపౌండ్ హాల్ ఉంటుంది, అవన్నీ మార్చుకోవాల్సిందే. లేదు మాకు ఇంతకన్నా ఆప్షన్ లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వేరే వాకిలి పెట్టుకోవడమా, లేకపోతే కిటికీ అన్న అక్కడ రెండో పక్కన మనం చెప్పినటువంటి ప్లేస్లో కిటికీ పెట్టడమా చేయాలి. లేదు అంటే ఆ వాకిలికి ఎప్పుడైనా అష్టదిబ్బందన అని ఉంటుంది, ముడుపులు ఉంటాయి, అష్టదిబ్బందం చేయించుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎక్కువగా పూజలు చేస్తూ ఉండాలి. ఇంకా దానికి ప్రత్యామ్నాయం ఏం లేదండి, ఇంక జరిగిపోయింది అనుకుంటే మనం ఏ ప్లేస్ అయితే చెప్పామో ఆ ప్లేస్లో అట్లీస్ట్ ఒక కిటికీ అయినా పెట్టి ఉండాలి. ఆ కిటికీలో గాలి లోపలికి రావాలి, బయటికి వెళ్తూ ఉండాలి. అలాంటిది ఏదైనా సబ్క్యూట్గా చేసేటువంటి విధానం అయితే చేసుకోవాలి. లేదు అంటే కనుక ఆ వాకిలికి చిన్నపాటి డోర్స్ ఉంటాయి, అవి ఎప్పుడు కూడా డోర్స్ వేస్తూ ఉండాలి. అలానే లోపల బయటికి వెళ్ళాము, బయటికి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ సైన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఉత్తర వైపు వాకిలి ఉంది, ఉత్తర వైపు వాయువులో ఉందనుకోండి, బయటికి వచ్చిన తర్వాత 2 అడుగులు తూర్పు వైపు వేయాలి.
2 అడుగులు తూర్పు వైపు వేసి బయటికి వెళ్ళాలి. అలానే దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రతిరోజు కూడా దీపారాయణ చేసుకోవటమా, ప్రతిరోజు కూడా వాకిలికి దిష్టి తీసుకోవడమా, పసుపు బొట్లు పెట్టుకోవడమా, నిమ్మకాయ దిష్టి తీయటమా, లేకపోతే పైన ముడుపు నిమ్మకాయలో గింజలు, నిమ్మకాయ కట్ చేస్తే గింజలు వస్తాయా అవి ఒక 11, గురి గింజలు ఏ కలర్లో ఉన్న 11, జాజికాయ ఒకటి, కరక్కాయ ఒకటి, అలానే ఒక్కలు పోకలు అంటారు అవి ఒక 2, అలానే తమనపాకు ఒకటి, రాగి ఆకు ఒకటి, అలానే తులసి ఆకు ఒకటి, అలానే మనకి మునగాకు ఒకటి, చింతాకు కొన్ని, అలానే మనకి ఇవన్నీ కూడా వేసుకొని ఒక ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపుని పైన కట్టుకొని ప్రతి బుధవారం గురువారం రోజున ధూపం ఇస్తుండాలి. వాటికి తగలబెట్టకూడదు. గుగ్గిలమో సాంబ్రానో కుంకుమో వేసి ధూపం ఇవ్వాలి. అలాంటివి చేసుకుంటూ ఉండాలి. దేవుడి విగ్రహాలు, దిష్టి వినాయకుడు, దిష్టి హనుమాను, దిష్టి ఏనుగు, దిష్టి లక్ష్మీదేవి వీళ్ళు ఉండరు. దిష్టి హనుమాను వీళ్ళు అసలు ఎక్కడ లేరు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టకూడదు. సింహద్వారానికి ఎదురుకో అలాంటి వాళ్ళు ఉండరు. అలాంటి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టకూడదు. ఈ రోడ్డు సూళ్ళు అంటే వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి మొక్కుతుంటారు. రోడ్డు సూళ్ళని వినాయకుని పెట్టడం నా దరిద్రం, అదేందో నాకు అర్థం కాదు. లోపల మొక్కుతాం వినాయకుడిని, ఆయన తీసుకొచ్చి బయటకు వచ్చి పెడతాం. అంటే మా ఇంట్లో తాత ఉన్నాడంటే ఆయన పని చేసినోడికి ఇంట్లో ఉంటాడు, పని అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తాం. అట్లా ఉండేది కదా. మనం లోపలేమో ప్రేమతో కొలుచుకుంటాం, ఆయన తీసుకొచ్చి బయట నిలబెడతాం. అది కరెక్ట్ కాదు. దిష్టి వినాయకుడు ఉండరండి. అలాంటి హనుమాన్ దిష్టుడు, లక్ష్మీదేవి దిష్టి, ఈ మధ్య చాలా దేవుళ్ళు దిష్టి అని పెడుతున్నారు. అలాంటివి ఉండదు. అలాంటి ఏం కనబడదు. అట్లాంటివి పెట్టుకోకూడదు. అలానే సింహద్వారానికే మనకి రోడ్డు సూలు ఉంటుంది. రోడ్డు సూలుకి వినాయకుడిని పెడతారు. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. తప్పకుండా గురువుగారు, ఇల్లు కొనే ముందుకైనా లేదా అద్దెకి మారేటప్పుడైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం ఎలా అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు.